Hello friends, welcome to the Way to Career YouTube channel. ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసి టోటల్ 4208 వేకెన్సీస్ ఉన్నాయి. మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 452 ఉన్నాయి. వీటికి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి rrbapply.gov.in అని టైప్ చేసిన వెంటనే మీకు ఫస్ట్లోనే ఆర్ఆర్బి వారి అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేశారు అంటే క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అనేసి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు అకౌంట్ లేకుంటే క్రియేట్ అన్ అకౌంట్ అని సెలెక్ట్ చేయండి. అకౌంట్ ఉంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయగానే ప్లీజ్ నోట్ అని ఒక పాపప్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్ లేదా టెక్నీషియన్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లాగిన్ అవ్వండి అనేసి క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవుదాం. ఇక్కడ చూసినట్టయితే అకౌంట్ క్రియేట్ చేయడానికి సమ్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు. అప్లై చేసే ముందు మీ దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, స్కానర్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాలి. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కంట్రీ అడిగారు, ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా మీ నేమ్ ఉందో అలాగే ఎంటర్ చేయాలి. హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అనేసి అడిగారు. మీరు 10th క్లాస్ తర్వాత నేమ్ చేంజ్ చేసుకొని ఉంటే ఎస్ అని క్లిక్ చేసి నేమ్ ఎంటర్ చేయండి. లేదంటే నో అని క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ప్రతి ఒక్కటి రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే అలానే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ జెండర్ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఈవెన్ మీరు మ్యారేజ్డ్ ఉమెన్స్ అయినా సరే ఫాదర్ నేమ్ మాత్రం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకు ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ డూ సపోర్ట్ మీ. ఆ తర్వాత ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెరిఫికేషన్ పాపప్ ఒకటి ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే జనరేట్ ఓటీపీ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ అండ్ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ రెండు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు గుర్తుండే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన పాస్వర్డ్ రీఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఉంటుంది, దాన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రివ్యూలో ఒకసారి చెక్ చేసుకొని కింద చెక్ బాక్స్లో ఐ హ్యావ్ రీచెక్డ్ మై డీటెయిల్స్ అనేసి కన్ఫర్మ్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ లేదా మీ ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ దగ్గర మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేసి మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు లాగిన్ అవుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన 7 పాయింట్స్ ఉంటాయి, అవి ఒకసారి చదువుకోండి. మీకు నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి వీడియోని చూసి నోటిఫికేషన్ని బ్రీఫ్గా అర్థం చేసుకున్నాక ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి డిఫరెంట్గా అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. మీరు దేనికి అప్లై చేస్తున్నారో దాని మీద నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నేనైతే కానిస్టేబుల్ జాబ్కి ఎలా అప్లై చేయాలో చేసి మీకు చూపిస్తాను. మీ డీటెయిల్స్ ఒకసారి రీచెక్ చేసుకోండి. మీ మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, మదర్ టంగ్, మీకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈవెన్ తెలుగులో కూడా కావాలన్నా ఎగ్జామ్ని ఉండేలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మోల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటాయో ఆ మోల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ కమ్యూనిటీని సెలెక్ట్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వారైతే మీకు ఫ్రీ రైల్వే పాస్ కూడా ఇస్తారు. దానికి మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ పోస్టల్ అడ్రస్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. మీ ఆధార్లో ఎలా ఉందో సేమ్ అలానే అడ్రస్ ఉండేలా చూడండి. ఈవెన్ డోర్ నెంబర్తో సహా కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్డ్ మ్యాన్ అని అడిగారు. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అనేసి అడిగారు. అవునైతే ఎస్ అని, కాదైతే నో అని పెట్టండి. ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డీటెయిల్స్ అడిగారు. ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఫ్యామిలీ ఇయర్లీ ఇన్కమ్ 50,000 కన్నా తక్కువ ఉంటే వాళ్ళని ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తారు. ఆల్సో వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ని కూడా ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద కన్సిడర్ చేస్తారు. ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ ఎంప్లాయిడ్ ఇన్ రైల్వే అనేసి అడిగారు. అవునైతే ఎస్ అనేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నో అయితే జస్ట్ నో అని క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వండి. కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ అనేసి అడిగారు. మీరు ఆల్రెడీ రైల్వేలో అప్రెంటిస్ కింద చేసి ఉన్నంటే దాని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయాక మీరు ఫీ పే చేసిన అమౌంట్ రీఫండ్ ఇస్తారనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో వాళ్ళు రీఫండ్ చేయడానికి మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా మెన్షన్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ యాడ్ చేసి పేమెంట్ కంప్లీట్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తున్న టైప్లో మీకు ఒక అప్లికేషన్ లాగా జనరేట్ అవుతుంది. అది మీరు పేమెంట్ రెఫరెన్స్గా పెట్టుకోండి. ఈ అప్లికేషన్ సంబంధించిన డౌట్స్ ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఈ ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.